ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. అందరూ నీ యొక్క తలెత్తుకొని చూసేలా ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలి. ఎస్, యు ఆర్ ద క్రియేటర్. అందరూ నీ యొక్క తలెత్తుకొని చూసేలా ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలి. ఎస్, యు ఆర్ ద క్రియేటర్. ఫ్రెండ్స్, ది వరల్డ్ ఫేమస్ పర్ఫ్యూమ్ ఇస్ మనీ. ఎస్, ప్రపంచంలో అన్నిటికైనా గొప్ప సువాసన గల డబ్బు. ఎప్పుడు డబ్బును నమ్ముకోండి, అది మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది, ఏదైనా చేస్తుంది, ఏదైనా ఇస్తుంది. 10 సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం మేము, ఫ్యామిలీ మొత్తం. ఎందుకు చచ్చిపోవాలి? కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు చాలామంది బతుకుతున్నారు కదా, గెలిచి చూపించాలనుకున్నాను. ఈరోజు దగ్గర మా చుట్టూ ప్రాంతాల వాళ్ళందరూ నేను ఎప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇస్తానని ఎదురు చూస్తున్నారు. దీనికి గురువు గారు కారణం. మా అబ్బాయి చదివింది ఈసీఈ, ఎగ్జామ్ రాసిన సిఎస్సి, అప్లైడ్ ఏ కోర్స్ వాళ్ళు, ఏస్ వాళ్ళందరూ ఇంటర్వ్యూలు చేశారు. మా అబ్బాయిని ఒక్కటే అడిగాను, అమ్మ కరోనా వచ్చింది, నాకు ఈసీఈ నచ్చలేదు, సిఎస్సి చదువుతా అన్నాడు. అందరూ ఎగతాళి చేస్తారేమో అన్నాడు. ప్రపంచంతో మనకు అవసరం లేదురా, నీకేం కావాలో అది తీసుకో, కానీ అందులో నువ్వు నెంబర్ 1గా ఉండాలి అన్నాను. గట్టిగా ఒక 10 or 15 days అఫర్మేషన్ చేశారు. 4 lakhs వచ్చాయి. 340 గజాల స్థలం వచ్చింది. ఇదేదో బాగుందని ఫిబ్రవరి 13 క్లాస్కి వచ్చాను. సున్నాలో ఉన్న నన్ను ఈ స్థితి తీసినందుకు గురువు గారికి మేము ఇవ్వబోయే గిఫ్ట్ నేను ఇంతమంది ముందు ప్రనౌన్స్ చేస్తున్నాను. 2.5 years తర్వాత గురువు గారి డబ్బుల తులాభారం ఇస్తాను. నేను నోటు చిల్లరతో కాదు, ఇది నేను అందరి ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను బ్రతకడం కాదు, నాతో కొన్ని లక్షల కుటుంబాలకు ఉపాధిని ఇవ్వబోతున్నాను. ఇంతగా నేను ఒక రాయి రత్నంగా మారడానికి ఖచ్చితంగా ఆచార్య అనంత కృష్ణ స్వామి గారే, నాలాంటి వాళ్ళకి ఎందరికో జీవితాలను ఇచ్చినందుకు అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటామండి. రోజు గురుగారికి మనం అందరం చాలా థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఇవాళ ఉమెన్స్ క్లాస్ అనుకుంటున్నారు, తర్వాత అమ్మగారికి అండి. బికాస్ వితౌట్ షీ, అంటే ఆమె ప్రోత్సహించకపోతే ఈరోజు గురుగారు మన ముందు నుంచుని చెప్పడం అనేది ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పడేది. దానికి కూడా మనం చాలా కృతజ్ఞత ఉండాలి. అమ్మ, యు ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్. నేను ఇవాళ రికగ్నైజ్ చేశాను. మీరు చాలా చెప్తున్నారు, చాలా పొగుడుతున్నారు. ఈవెన్ షీ కాంట్ టేక్ దట్ ఎక్స్ప్రెషన్ ఇన్ హర్ ఫేస్. థ్యాంక్ యూ సో మచ్. అలా ఉండడం చాలా కష్టం. నేను గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాను, జ్యువెలర్ డిజైనింగ్ నేను చేసిన గ్రాడ్యుయేషన్. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ 1-2 years చాలా ఖాళీగా ఉన్నాను.
సడన్గా మా అమ్మగారు ఈ వీడియో చూపించారు, ఖాళీగా ఉన్నావు కదా ఏదో ఒకటి చెయ్యి, ఇట్ విల్ బీ వర్క్స్ టు యూ అంటే యా ఓకే ట్రై చేద్దామని చెప్పి చేశాను. నాకు నారాయణ ఈ టెక్నో స్కూల్స్లో వైస్ ప్రిన్సిపల్గా ఒక ఛాన్స్ వచ్చింది. సో ఆపర్చునిటీని నేను తీసుకున్నాను. బట్ కరోనా డేస్ అయినప్పటికీ నేను అది తీసుకున్నాను. ఓకే బాగా జరుగుతుంది. నేను ఫస్ట్ టైం క్లాస్కి వచ్చినప్పుడు కరోనా గడిచిన తర్వాత పెట్టిన ఫస్ట్ క్లాస్ నన్ను జూలైలో నన్ను క్లాస్కి అలౌ చేయలేదు. అప్పుడు జనం నిండిపోయారని చెప్పి ఇంతే మంది లిమిటేషన్ అని చెప్పి పంపించలేదు. ఐ ఫైటెడ్ అలాట్, బయట నుంచున్నాను. అప్పటికి 1.5 క్లాస్ అయిపోయింది. తర్వాత వచ్చాను. నేను అలా ప్రాక్టీస్ చేస్తూ ఐ స్టార్టెడ్ అన్ ఆన్లైన్ బిజినెస్ శారీస్కి సంబంధించింది. దగ్గర నేను 6 months నుంచి చేస్తున్నానండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రాఫిట్ 10 lakhs నేను సంపాదించుకున్నది. దాన్ని గురుగారు చెప్పిన దాని ప్రకారం యూ కాంట్ సెటిల్ ఫర్ వన్ సింగిల్ బిజినెస్. సో ఇప్పుడు నేను గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీకి షిఫ్ట్ చేశాను. మేబీ ఇట్స్ నాట్ ఇమిటేషన్. ప్రతి మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉండే ఒక జ్యువెలరీ డిజైన్ నాకు నేను స్థాపించుకున్నాను. ఇప్పుడు నేను దాన్ని విఐపీస్కి కూడా డిజైన్ చేసి పంపిస్తున్నాను. ఐ మీన్ నా స్టేజ్ అలా నాకు తెలియకుండానే పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు నేను మా ఊర్లో లయన్స్ క్లబ్కి ప్రెసిడెంట్ కింద ఎలెక్ట్ అయ్యాను. సో ఆల్ దిస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చెప్పే మనిషి లేకపోతే మనం ఏం సాధించలేమండి. సో ఈ విషయంలో నాకు ఇంత సపోర్టివ్ మనకి వచ్చి పర్టికులర్గా ఎవరేం చెప్పక్కర్లేదు. మనం అది ఆచరించాలి, నమ్మకం ఉంచుకోవాలి. ఆ నమ్మకాన్ని మనకు కలగచేసిన గురువు గారికి ఎప్పుడూ కృతజ్ఞురాలనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గురు. నేను అన్ని అఫర్మేషన్స్ చేసుకున్నా క్లాస్కి వచ్చిన తర్వాత. వీడియోస్ విన్న తర్వాత అన్నిటి మీద నాకు ఫస్ట్ అవగాహన వచ్చింది ఏది ఎట్లా అనేది. క్లాస్కి వచ్చి వెళ్ళిన తర్వాత నాలో మొత్తం చేంజెస్ వచ్చినాయి. యాటిట్యూడ్ చేంజ్ అయింది, ప్రతిదీ మాట ఇది మొత్తం చేంజ్ అయింది. ఇంట్లో అయినా నేను హౌస్ వైఫ్ని కదా, కూర్చున్న చోటే డబ్బు వస్తుందని గురువుగారు చెప్పారు. నాకు ఖర్చులకు 5,000 10,000 వరకే నా అకౌంట్లో ఉండేటివి. నేను క్లాస్కి వచ్చిన తర్వాత మిర్రర్ వర్క్ కానీ అఫర్మేషన్ కానీ చేసిన 10 days 15 daysలోనే మా సారు నీకు కూడా కంపెనీలో కొన్ని బాధ్యతలు ఉన్నాయని చెప్పి 70,000 per month ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇదంతా గురువు గారే. షేక్ సానియా మున్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు గారికి పాదాభివందనాలు. నేను జనవరిలో క్లాస్కి వచ్చానండి. లాస్ట్ జనవరి 3-4 months బ్యాక్. అయితే జనవరిలో అంతకుముందు వచ్చేసి నాకు గోల్డ్ కొనుక్కోవాలని ఒక కోరికగా ఉండేది. ఒక 10 years నుంచి కొనుక్కోవాలనుకుంటున్నాను. నాకైతే కొనటానికి వీలు కావట్లేదండి. అయితే గురువుగారు క్లాస్కి వచ్చానండి. ఫస్ట్ వచ్చిన తర్వాత గురువుగారు అన్నారు అప్పైనా సరే గోల్డ్ తీసేసుకోండి అని చెప్పారండి. నాకు అది నాకు చాలా నచ్చిందండి గురువుగారు చెప్పింది. అయితే నేను 8 కాసులు హారం కొన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువుగారు చెప్పారండి ఒకసారి మీరు గోల్డ్ కొన్నప్పుడు అక్కడ గోల్డ్ షాప్కి వెళ్ళి ఖాళీ బాక్స్ ఒకటి తెచ్చుకొని మీకు ఇంకొకటి ఏదైతే అది కావాలనుకుంటున్నారో ఆర్నమెంట్ ఊహించుకోండి అని అన్నారండి. సేమ్ నేను అలా ఇంకో బాక్స్ తెచ్చుకున్నానండి, ఖాళీ బాక్స్. నేను ఊహించుకున్నానండి గురువుగారు చెప్పినట్టుగా నల్ల పూసలు కావాలి 7 కాసుల్లో అని చెప్పి ఊహించుకున్నానండి. అయితే నాకు వేరే వాళ్ళ ద్వారాగా వాళ్ళు కొన్ని ఫ్లాట్స్ అమ్మి అమౌంట్ ఉంటే మాకు ఇచ్చారండి. అప్పు లేకుండా మా డాక్టర్ మ్యారేజ్కి ఇవ్వండి అని చెప్పి ఒక 3 lakhs వరకు వచ్చి ఇచ్చారండి. 2.5 lakhsలో నేను నల్లపూసలు చేయించుకుంటున్నానండి. ఇంక తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొకటి ఖాళీ బాక్స్ తెచ్చుకున్నానండి. అప్పుడు మా అమ్మగారు అన్నారండి నీకు త్వరలోనే నెక్లెస్ చేపిస్తాను అని చెప్పారండి. థ్యాంక్ యూ యూనివర్స్. అయితే రింగ్స్ గురించి ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు రింగ్స్ మనకెందుకులే గోల్డ్ ఇంకా తీసుకోలేదని చెప్పి అనుకున్నానండి. కానీ సెకండ్ టైం క్లాస్కి వచ్చినప్పుడు మా వారికి రింగ్ ఆర్డర్ ఇచ్చానండి. థర్డ్ టైం క్లాస్కి వచ్చినప్పుడు నా రింగ్కి ఆర్డర్ ఇచ్చుకున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్, అనంత కృష్ణ స్వామి ఫ్రమ్ మనీ మంత్ర. చాలామంది అంటుంటారు డబ్బు శాశ్వతం, మనిషి శాశ్వతం అని చెప్పేసి. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనిషి కన్నా డబ్బే శాశ్వతం. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా అతను సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో వాళ్ళ పిల్లలు తరతరాలుగా బతికేసి దాన్ని తింటూ బతికేస్తారు. కాబట్టి డబ్బే శాశ్వతం. ఎప్పుడైనా డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వండి.